అన్నొస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయి, ఏం చెప్పండి. నమస్కారం ప్రజలారా. నిన్న మనం ఒక వీడియోని చేయటం జరిగింది. ఏం వీడియో చేశాము అని అంటే, అన్న వస్తున్నాడు ఇరాన్ ఊపిరి తీసుకో అని నేను నిన్న ఒక వీడియోని చేశా. ఎందుకంటే మన అన్న ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులు బాగలేవు. మరి ఇరాన్కు పంపించే ఇప్పుడు ఇక్కడక్కడ మనం ఏం ఖాళీగానే ఉన్నాం. ఆడికి పోతే మరి మనం ఆలోచన విధానానికి వాళ్ళ ఆలోచన విధానానికి అందులోనూ అక్కడ ఆయన లేడు, ఆయన కలిసిపోయినాడు కాబట్టి మనోడిని పంపించే బాగుంటుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక వీడియోని చేశా. ఆ వీడియోకు వచ్చినటువంటి కామెంట్లు చూద్దాం మనం ఒకసారి. ఎందుకంటే మీ యొక్క అభిప్రాయ ప్రకారమే నేను ముందుకు పోతాను తప్ప నా ఒకడే నేను సుప్రీం అని ఏనాడు కూడా ముందుకు పోను. కాబట్టి సరే మీ యొక్క అభిప్రాయాలు ఏందనేది కూడా చూద్దాం. మంచి ఆలోచన సీమరాజా. వెంటనే మన జగన్ జుమైని అన్నను ఇరాన్ దేశ అధ్యక్షుడిగా నియమిస్తే అద్భుతంగా ఉంటుందని ఒక ఆయన కామెంట్ పెట్టాడు. ఆ కామెంట్కు మళ్ళా 349 లైక్లు ఏదో వచ్చినాయి. తొందరగా ఏదో ఒక దేశానికి అన్నని ప్రధానమంత్రిని చేసేయి అంటే చూడండి ఎంత అన్నం మీద ఎటువంటి అభిప్రాయంతో ఉన్నారు, అన్నం మీద ఎటువంటి ఆలోచన విధానంతో ఉన్నారు. మన అన్నకు మరి అధికారం అంటే ఎంత ఇది మక్కువ అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి అందరికీ ఇక్కడ తెలుస్తూ ఉండదు. మీ అన్న అయితే గొడ్డలతో యుద్ధం చేస్తాడు. మరి దానికి మించింది ఆయుధం చెప్పండి. ఎన్ని మిసైళ్ళు వచ్చేవి అయితే అందుదాపుల్లో పడాల. గొడ్డలంటే ఈ నుంచి ఇసిరేసి చెప్పి తగులుతుంది అనేది కాదు. మనిషి దగ్గర అందుబాటులో ఉంటే ఆ ఏటు వేరేగా ఉంటుంది. అదేవిధంగా మధ్యాహ్నం మింగుడు కార్యక్రమం అంట. మధ్యాహ్నం మింగుడు ఏంది నైనా? ఈ మింగుళ్ళు ఏందంట? ఈ మింగుళ్ళు కాదు, మనం అన్నను ప్రధాని చేయాలనేదే మన లక్ష్యం. తెలుగులో మాత్రమే కొంచెం వీక్, మిగిలిన ప్రపంచ భాషలన్నీ అనర్గళంగా మాట్లాడగలిగే ఏకైక నాయకుడు అన్న మాత్రమే. ఇరాన్ అధ్యక్ష పదవికి సరైన వ్యక్తి. కరెక్ట్ పాయింట్ నోట్ చేశాడు. నేను ఇక్కడ పేర్లు చదువుదాం అనుకున్నా. ఇంతకుముందు ఒక వీడియోలో చదివితే మీరు కామెంట్స్ వచ్చిన ఆ పేర్లు చదవద్దు, కామెంట్లు చదవండి అన్నారు. కాబట్టే నేను చేస్తా ఉన్నా. మరి ప్రపంచంలో ఉండేటువంటి భాషలన్నీ అనర్గళంగా మాట్లాడిన వ్యక్తి మన అన్నని గుర్తించినటువంటి ఈయనకు మనం నమస్కారాలు తెలియజేద్దాం. అదేవిధంగా ట్రంప్ని ఉచ్చపోయించగల మగాడు జగనన్న ఈ క్షణమే ఇరాన్ అధ్యక్షుడిగా ప్రకటించాలి అన్నని. ఏమి సింక్లో ఉన్నారో చూడండి. అంటే మన అన్న ఖాళీగా ఉండకూడదు, మన అన్నకు అధికారం ఉండాలా, మన అన్నకు చుట్టుపక్కల అధికారులు ఉండాలా, మన అన్నకు సెక్యూరిటీ ఉండాలా, మన అన్నకు వెనక ముందు ఒక 20 కార్లు పోతూ ఉండాలా, మన అన్న రూములో ఒకడే కూర్చోకూడదు అని ఏ విధంగా మరి కష్టపడి మనం వీడియోలు చేసాం. మరి దానికి తగిలినట్టుగానే మనకు ఆ వీడియో చూసినటువంటి వ్యక్తులు, రాష్ట్రంలో ఉండేటువంటి వ్యక్తులు, అన్నను ప్రధాని చేయాలనుకునేటువంటి వ్యక్తులు కూడా అదే సింక్లోనే ఉన్నారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అమెరికాని గడగడలాడిస్తాడా? ఇరాన్ అణ్వాయుధాలను కల్తీ చేసి డమ్మీ ఆయుధాలతో యుద్ధం చేసి గెలుస్తాడంట. ఏదో ఒక ఆయుధం అంటే ఆడగడ కల్తీనే. అమ్మా జీవితం ఆడగడ కల్తీ ఎట్లా చేస్తారు బ్రదరు? ఎందుకంటే అటు మాటలు మీ అన్నని అన్ని దేశాలు గుర్తించాయి కానీ ఈ దేశం గుర్తించలేదు. అది మన దేశం చేసుకున్నటువంటి కర్మ. ఏంటంటే ప్రపంచ దేశాలన్నీ అన్నను గుర్తించి ఇరాన్ అధ్యక్షుడిగా చేద్దాం అనుకొని వాళ్ళందరూ ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ కమిటీలో మన అన్న పేరును తీసుకోవచ్చున్నారని చెప్పినా నిన్న. మరి మన దేశం గుర్తిలేదంటే మన దేశం యొక్క కర్మ, మనం దేశం చేసుకున్న పాపం అది. ఎందుకంటే మరి మన దేశమే గుర్తించేదే అదే కదా. గుర్తించారు ఎట్టా? 6 నెలలు జైల్లో ఉన్నాడు, లక్షల కోట్లు లూటీ చేశాడు, దొంగ షెల్ కంపెనీలు పెట్టాడు, మరి ఇసినాయనంట ఇంట్లో ఎత్తట్లో ఆ రకంగా గుర్తించినారు తప్ప మన అన్నకు ఉండేటువంటి శక్తి సామర్థ్యాలు ఏంది, మరి మన అన్న ఆలోచన విధానం ఎట్టుంటాడు, ఎదుటోడిని ఏ విధంగా కొట్టాలా అనేది మన దేశం గుర్తిలేకపోయింది. నైనా ఏం చేద్దాం? పెట్రోల్ బావుల మీద ఇరాన్ క్షపణుల మీద అన్న ఫోటో పెట్టుకుంటాడు. జలగన్న చమురు, జలగన్న క్షిపమణి, జలగన్న దేశం, జలగన్న గగనతలం పెట్టుకుంటాం. మరి మన జగనన్న పెట్రోల్ అని పెడతాం, జగనన్న క్రూడ్ ఆయిల్ అని పెట్టవచ్చు, మరి జగనన్న ఇసుకని పెట్టవచ్చు, ఏమైనా పెట్టవచ్చు. అక్కడ ఉండేదంతా ఇసుకే కాబట్టి మనకు అక్కడ ఎట్టో చేస్తాం ఏదో ఒక రకంగా. వాడు ఇరాన్ ఆయిల్లో లడ్డు చేపిస్తాడు ఈసారి. వారిని పాసుకోవాల. జగన్ మావయ్యకి చంద్రగ్రహణం శుభాకాంక్షలంట. ఇదేంద్ర చంద్రగ్రహణానికి మన అన్నకు ఏం సంబంధం? మనం అధికారంలో ఉన్నప్పుడు మన జగనన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి మొన్న దిగిపోయేదాకా రాష్ట్ర ప్రజానీకానికి గ్రహణం పట్టింది. మరి అది వీడిపోయింది కదా. మరి ఇప్పుడు ఎందుకు మన జగనన్నకు చంద్రగ్రహణం శుభాకాంక్షలు తెలియజేయటము? నిన్న చంద్రగ్రహణం అనే. సరే ఏది ఏమైనప్పటికీ కేఏ పాల్ను తోడుగా పంపాలి. లెంతీ క్వశ్చన్ను పక్కల
ముక్కలు చేస్తాడు. అప్పుడు మన జనగన్న ఎందుకంటే సరే ఎందుకులేబ్బా, పాలు లేకుండా నెయ్యి తయారు చేయడం వైసీపీకి సాధ్యం, అవన్నీ మనకు తెలిసిలే. మన జగనన్న కాస్తో ఇస్కిస్తో భాష వాళ్లకు రాదుగా సీమరాజా అన్న. మన అన్న రాకపోయినా మనోడిదే వాళ్ళకి నేర్పించాడు. మీకు అర్థం కాల? మనోడు ఒకడు భాష నేర్చుకోడు, మనోడి భాషే వాళ్ళకి నేర్పించాడు. మనకు వచ్చిన కిలికిలే. నెయ్యి కాని నెయ్యిని తయారు చేసినవాడు కదా ఇక్కడ. అదే మాదిరి ఇరాన్ పోయి పెట్రోలియమే కానీ పెట్రోలియం తయారు చేస్తాడు మనోడు. ఏమి సింకులో ఉడారు మేడం, ఏమి సింకులో ఉడారు. శుభ మధ్యాహ్నంనైనా అలా అయితే మన దేశానికి ఆయిల్ దిగుబడి పెరగడం సాధ్యమన్నా పెరుగుతుంది. ఎందుకంటే మరి ముఖ్యంగా మన రాష్ట్రానికే పెరుగుతుంది. నవ్వలేకపోతున్నామంట. ఎందుకు వస్తుంది మీకు నవ్వు? ఏడెంత మేము కష్టపడి ఆర్నెస్లో కష్టపడతా మన అన్నను మరి ఏ విధంగా ఇరాన్ దేశానికి మనం అధ్యక్షుడిని చేయాలని చెప్పి మనం తపన పడతా, మేము కష్టపడతా ఉంటే మీకు నవ్వు వస్తుందేమయ్యా అంటే కమిడీని అయిపోయినాడా మావాడెట్ట? సీమరాజు అన్న, అందుకే నేను చెప్తున్నా, మనం జగనన్నను అంతర్జాతీయ ప్రధానమంత్రిని చేసుకుందాం. మన జగనన్న ఒక్కరికి ఎలాంటి యుద్ధాలైనా ఆపగలడు. మన అన్న గొడ్డలు చూసి ఎవరు కూడా యుద్ధానికి రారు. గొడ్డళ్ళు కుదరదమ్మా, గొడ్డళ్ళు చాలా కథ. గొడ్డల కన్నా ఇంకా మించినట్టు ఉన్నాయడ. ఒక గొడ్డలు లేని కథ, గొడ్డలే కాదు ఇంకా చాలా ఉన్నాయి. అదేవిధంగా ఈ మాట ఎప్పుడు అంటావని ఎదురు చూస్తున్నాను. ఎదురు చూస్తున్నారు ఇరాన్లో ప్రజలంట. ఇరాన్లో ఉండే ప్రజలు మన జగనన్న ఎప్పుడు ఇరాన్ అధ్యక్షుడు అవుతాడని ఎదురు చూస్తున్నారని ఒక ఆయన పెడతాడు. మన అన్న ఇరాన్ అధ్యక్షుడిని చేసుకుందాం, పేటీఎం బ్యాచ్ రెడీగా, సైకో బ్యాచ్ రెడీగా ఉండండి, అందరం వెళ్దాం. సరే వెళ్దాంలే, ఇబ్బంది ఏమున్నది అన్న. కల్తీ మధ్య ఇరాన్లో చేసుకోవచ్చు, బ్రహ్మాండంగా చేయొచ్చు, ఇబ్బంది ఏమున్నది. ఇప్పుడు అక్కడంగా రకరకాలైనటువంటి బ్రాండ్ల పేరుతో పెట్టి ఇంటర్నేషనల్ కదా. ఇప్పుడు ఒక స్టేట్కి పరిమితం అయితేనే ఎన్నో చేసినాం. అదే ఒక ఇంటర్నేషనల్ ఒక దేశానికే అంటే మరి అన్న యొక్క చేతలకు పని ఏ విధంగా చెప్తాడనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈ మధ్య మీరు యూట్యూబ్ తమ్నైల్లోనే మాకు పిచ్చెక్కిస్తున్నారన్న. నేనేం పిచ్చెక్కిలనైనా మా వాళ్ళు చేస్తున్నారు. మా వాళ్ళు ఉంటారు ఒక ఇద్దరు మనుషులు, ఏదో వాళ్ళకు ఏదో మనకు వచ్చిన కాడికి మన జగనన్న దగ్గర ఉండే అంత శక్తి సామర్థ్యాలు లేకపోయినా మరి మా జగనన్న జిల్లానే అదే మా రాయలసీమ జిల్లాలో వాళ్ళమే కదా. ఒక అబ్బాయి తెలంగాణ అబ్బాయి, ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి ఈ మధ్యనే పెళ్ళింది పాపం, ఎందుకు లేవుడు పేరు ఊరుగానే. అన్న అక్కడికి పోయి శవరాజుకి ఏం చేస్తే 2029 వరకు శవాలు దొరుకుతాయి. ఫుల్ బిజీ మీ అన్న. సూపర్, మంచి ఐడియానే. ఎందుకంటే మనకు కావాల్సిందే మరి అక్కడ పోతుంది శవాల కోసం కాదు. ఒకటి మీరు బాగా గమనించాలా. యుద్ధాలు ఆపి మరి ఇరాన్ దేశానికి నష్టం జరగకుండా ఆపేటువంటి క్రమంలోనే మనోడు అక్కడికి పోతాడు తప్ప వేరేదేం కాదు. మా జగనన్న ఎన్నుకోపోతే ఇరాన్ దురదృష్టం. సూపర్గా చెప్పినాడు ఎవరో. మన రాష్ట్రం ఇప్పటికే ఎనగబడిపోయింది. ఎందుకంటే మనోడిని 2 సంవత్సరాలు ఉండుంటే కన్నా ఏదో ఒకటి చేసి పక్క రాష్ట్రానికి అమ్మైనా సరే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుండే అది వేరే విషయము. సూపర్ ఎడిటింగు. మన జలగన్న వార్డ్ నెంబర్ 1 కామెడీ పీస్. మన జలగన్నని ఎలా వాడుకుంటే ఎట్టే పర్ఫెక్ట్గా సూట్ అవుతాయంట. జలగన్న అనేది అటాటి మాట్లాడొద్దు దయచేసి. మన అన్నను ప్రధానమంత్రిని చేసుకోవాలనుకోనున్నాం. జగనన్న అన్నే ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకు ఇట్లాంటి కామెంట్లు పెట్టద్దు మీరు. ఊపిరి తీసుకో ఇరాన్, జగనన్న వస్తున్నాడు అంట. మళ్ళీ ఎందుకు నవ్వటం ఎందుకు? అదేవిధంగా సీమరాజా వారికి సాటి ఎవరు లేరు, మీ అన్నకు పోటీ ఎవరు రారు. సరేలే, ఇబ్బంది లేదులే. ఇరాన్ మీద యుద్ధం చేసిన వాళ్ళు ఇక చుక్కలే, బాంబుల రూపంలో గొడ్డలు వేస్తాడు అన్నయ్య. కానీ ఏమి సిగ్గులో ఉన్నారు రబ్బా. ఇట్లాంటిదే మనకు కావాల్సింది. ఇట్లాంటివి చూస్తే అన్న కూడా సంతోషపడతాడు. మనల్ని ఏ రకానైనా సరే గుర్తించినారు, మనల్ని ఏదో ఒక రకంగా, అది గొడ్డలో కడప నాటు బాంబో లేకంటే ఏదో ఒక రకాన్ని మనల్ని అయితే గుర్తించినారు. మింగుడి కార్యక్రమానికి శుభోదయం. సీమరాజా అలాంటి వాళ్ళు మరి ఇంకా 3 ఉండాలని కోరుకుంటున్నా. వైరజని వై నాట్ ఇరాన్. ఎస్, కరెక్ట్గా ఎవడు పేర్లు చదువుదామనే కానీ మళ్ళా కొంతమంది వద్దన్నారు కాబట్టి ఆగిపోవాల్సి వస్తుంది. వైరజని వై నాట్ ఇరాన్. వైరజని వై ఎందుకు గెలవకూడదు కుప్పం, వై ఎందుకు, ఏం 175 ఏం అన్నాడు కదా. ఇప్పుడు మేము అడుగుతా ఉన్నాం, ఎందుకు బాగుండదు ఇరాను, ఎందుకు కాకూడదు? ప్రెసిడెంటు అవుతాడు, అయ్యే సూచనలే ఉన్నాయి. మంచి ఆలోచన. జగనన్న పిచ్చోడిని ఇరాన్ దేశ అధ్యక్షులుగా నియమిస్తే ఆంధ్రాకి పట్టిన దరిద్రం వదులుతుంది. ఆ పుణ్యం కట్టుకొని సీమరాజా. ఏం మాటలు రాయి, మనోళ్ళు గుర్తీ లేదే. మన అన్నకు వచ్చినటువంటి అవకాశాన్ని మనోళ్ళు దేనికి గుర్తీ లేదు. మనం చేసినటువంటి చారిత్రాత్మకమైనటువంటి పనులే ఉన్నాయి. మరి ఇటువంటి చారిత్రాత్మకమైనటువంటి పనులు కావాలంటే మన దేశానికి ప్రధానమంత్రిని చేయండి అంటారా?
ఇరాన్కి ఎత్తుకొని చేయండి పంపించేయండి మనకు వద్దని ఎవరన్నా అంటారా? ఎందుకు అర్థమైంది అంటున్నారే? సరే ఏదో లేబ్బా, మన అన్నకి భయం ఎక్కువ. ఆ సీమరాజా ఆకాశంలో ప్రయాణం చేసేటప్పుడు భూమి మీద చెట్లు కొట్టిస్తాడు. అటువంటి అన్న ఇరాన్లో బాంబులు పడుతుంటే ఎలా వెళ్తాడు? ఇది నిజమే. ఏమి చేస్తామంగా? ఇరాన్ బ్రేకింగ్ న్యూస్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షులు అయ్యారట. టెహ్రాన్లో మొదటి సభలో ఇలా అన్నారు, ఇక్కడ కూడా నవరత్నాలు అమలు చేస్తాం, పెట్రోల్ దేశం కాబట్టి పెట్రోల్ మీద క్యాష్ బ్యాగ్ ఇస్తాం. ఇరాన్ ప్రజలు ఆశ్చర్యంగా మనకి అధ్యక్షుడు వచ్చాడా లేక సీఎం వచ్చాడా అని వాళ్ళు ఆశ్చర్యంగా జంబలగడి పంబ సినిమాలో లాగా ఆనందం వ్యక్తం చేశారు. ఏమి సింక్లో ఉన్నారు సార్. సూపర్ ఉంటుందన్నా. ఓకే, సూపర్గా ఉండాలనే కదా బ్రదర్ మనం ఇక్కడ చేసింది. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలను రపరపలాడించి 2029లో భారతదేశ ప్రధానమంత్రి అయ్యే పౌరులన్నీ రపరపలాడించేందుకు రాయలసీమ సీమసింహం కడప కింగు పులివెందుల పులి వైఎస్ జగన్ అన్నకి శుభాకాంక్షలు అవుతూ అఖిల్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కార్యదర్శి లఫోడియా. ఇప్పుడు లఫోడియాలో కూడా బాగా మన టీం యాక్టివ్గా ఉన్నదా? ఓకే, నో ప్రాబ్లం బ్రదర్, థ్యాంక్ యూ. లఫోడియా నుంచి కూడా మనకు అన్నను అధ్యక్షుడిని చేయండి, ఇబ్బంది లేదని చెప్తాను. ఇబ్బంది లేదు. కేఏ పాల్ వర్సెస్ జగన్. ఓకే అన్నని ఇరాన్ పిఎం చేస్తే న్యూక్లియర్ బాంబు మీద కూడా లోన్ తీసుకొస్తాడు. ఎస్, వాస్తవం అధ్యక్ష ఇది. ఎందుకంటే ఎవరైతే ముందు మన ఆంధ్ర రాష్ట్రంలో మద్యం మీద ట్యాక్స్ పే చేసి మందు తాగేటువంటి వ్యక్తులు ఉంటారు, వాళ్ళ మీద మాకింత మద్యం మీద ఇంత ఆదాయం వస్తుంది, మా రాష్ట్రంలో ఇంతమంది తాగుబోతులు ఉన్నారు, మాకు మద్యం మీద ఇంత ఆదాయం వస్తుంది, ఎటువంటి ఇబ్బంది లేదు మీ లోన్ కట్టేదానికి అని చెప్పి ఎవరైతే మందు బాబుల కిడ్నీలు లివర్లు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చినోడు ఆ న్యూక్లియర్ బాంబు క్లియర్ బాంబు ఈ బాంబుల మీద తేడా పులివెందుల నాటు బాంబుల మీద కూడా మన నాటు బాంబుల మీద కూడా లోన్ తీసుకొని అవసరమైతే ఇబ్బంది లేదు, త్వరగా పంపించన్న అక్కడికి అంతా దోచుకోరని. 3 సంవత్సరాలు ఇరాన్ ప్రెసిడెంట్గా చేయాలి, ఖాళీగా ఎందుకు ఉండాలి? మరి వాస్తవం అన్నా ఎందుకు ఉండాలి ఖాళీగా? చేర్చప్ప ఏమవుతుంది, వాడేం పెట్టుబడి పెడుతున్నావా? అదేవిధంగా వెరీ లెంతీ వచ్చిన అంటాడన్నా ఇబ్బంది లేదులే, ఇరాన్ని అమెరికాకి అమ్మేస్తాడు, ఏం అమ్మినా మనకు డబ్బులు ఏమొస్తుంది కదా. అదేవిధంగా చూద్దాం, పరిస్థితులు చక్కబెట్టడానికి అన్న ఇరాన్కి వెళ్తే అన్న వచ్చే వరకు నువ్వే రాష్ట్ర ప్రజానికాన్ని చూసుకోవాలి సీమరాజన్న, నిండుగా కనపడుతున్నావు, డిష్ తీసుకో. సరేలేనైనా కానీ ఇప్పుడు అన్న ఏ దేశం పోయినా, అన్న ప్రధానమంత్రి అయినా, లేకంటే లఫోడియాకు అధ్యక్షుడైనా, జింబాబ్వేకి అధ్యక్షుడైనా, ఇరాన్కి అధ్యక్షుడైనా, మన రాష్ట్రంలో సీమరాజా అనేటువంటి వ్యక్తి నేను నా భుజాల మీద వేసుకొని పార్టీని ముందుకు నడిపించుకొని పోతానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎక్కడా కూడా వెనకడికి వేసేటువంటి ప్రశ్నే లేదు, ఆ ప్రసక్తే లేదు. అన్నని అమెరికాకి ప్రెసిడెంట్ చేయాలన్నా అది కుదరదమ్మా, అది చాలా బరువుతో కూడినటువంటి పని. సీమరాజా గారు మీకు మంచి ఆలోచన వచ్చింది, ఓకే అన్న, తొందరగా శాంతి చేయమని అక్కడికి పోయి చర్చలు జరిపితే బాగుంటుంది. శభాష్ సీమరాజా గారు, అద్భుతమైన ఆలోచన. ఇంగ్లీష్లో మాట్లాడేది కామెంట్లు వచ్చే మనం గర్గరిక కహాని మాట్లాడాల్సి వస్తుంది, మీరు తట్టుకోలేరు. మళ్ళా ఇంగ్లీష్లో కామెంట్లు పెట్టొద్దు మనం. అది సీమరాజన్న నువ్వే ప్రధాని చేయాలన్నా తపన చూస్తుంటే చాలా గర్వంగా ఉన్నానంట. సరేనైనా మొన్న నేపాల్ ప్రధాని అన్నావు, ఇప్పుడు ఇరాన్ మీరు గొప్ప నాయకులు బాబు అంట. అయ్యా నేనేమన్నా అంటే ఆ రోజుల్లో నేపాల్కు పదాం అనుకున్నాం, నేపాల్లో ఎక్కువ చెట్లు ఉంటాయి, ఆడ చెట్లు కొట్టేస్తాడు అని చెప్పి మనోళ్ళే కింద కామెంట్లు పెట్టారు. మరి ఆ కామెంట్లు పెట్టినప్పుడు మళ్ళీ మీకు వ్యతిరేకంగా నేను ఏది ముందుకు పోయి చేయలేను కదా. ఈరోజు ఇరాన్లో పెద్దగా చెట్లు వాతావరణం ఉండదు, అక్కడంతా ఎడారి ప్రాంతం, గల్ఫ్ దేశాలు అయ్యి అక్కడంతా ఇసుక ఎడారి ఉంటుంది కాబట్టి ఆడేం పెద్దగా చెట్లు ఉండవు, పెద్ద భయపడాల్సినటువంటి పనేం లేదనేటువంటి ఆలోచనతోనే మనం అన్నను ఇరాన్ అధ్యక్షుడిని చేద్దామని ఆలోచన చేశామయ్యా, వేరేగా ఏమి లేదు. సీమరాజా అన్న ఇరాన్కి అర్జెంటుగా అధ్యక్షుడిని చేయాలని మా డిమాండు. ఆ పదవి అన్న పెద్ద శాంతి కముకుడు కాబట్టి అర్హుడు, దయచేసి తక్షణమే అక్కడికి పంపండి. రాష్ట్రానికి దరిద్రమైన పోతుందండి. ఏమి దరిద్రం పోతుంది? ఇప్పుడు మా ఓడు ఉంటాం దరిద్రమా రాష్ట్రంలో? మరీ అంత దరిద్రంగా కనపడుతున్నావా? ఏదో కనపడతామంట, మరీ అంత విచిత్రంగా మాట్లాడితే అట్ట మీరు. మంచి ఆలోచన, గొడ్డళ్ళు కత్తులు పంపండి ఇరాన్ ప్రజలకు, పంపుతాం, తయారు చేపిస్తాం. ఆడే కొలువు పెట్టి వేస్తూ ఉంటారు, టాంగ్ 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 అని. ఊరికే కూడా కాదు, ఎక్సలెంట్ సబ్జెక్ట్ అంట, చాలా మంచిగా ఉంటుందన్న, ఉండాలని కోరుకుంటున్నామంట. మన అన్న
చేసిన మరో ఆణిముత్యం చెప్పండి, మానేస్తున్నాను. దైవ సమానులైన ఉపాధ్యాయులను వైన్ షాప్ దగ్గర కాపలా. ఎన్ని అయిపోయినాయిలే కథం, అవన్నీ ఎందుకు ఇదేందో చూద్దాం ఉండంటే. మా నాన్న రెండో ట్రంప్ అమెరికా అధ్యక్షుడు. ట్రంప్లో ట్రంప్లో ఉన్న హావభావాల ఆలోచనలు మన అన్నలో పొట్టు వచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఇరాన్ అధ్యక్షుడిగా చేసే అమెరికా మీద యుద్ధానికి కాలు దూకుతాడు మగాడు మన అన్న. అమెరికాలో సుప్రీంకోర్టు దేశాల మీద విధించిన టారిఫ్లన్నీ చల్లవు అని చెప్పినప్పటికీ ట్రంప్ వినలేదు. అలాగే మన అన్న గతంలో అధికారంలో ఉన్నప్పుడు హైకోర్టు సుప్రీంకోర్టులో చెప్పినట్టువన్నీ ఆ జడ్జిలకు కులాలను ఆపాదించాడు. అది చాలు మన అన్న రెండో ట్రంప్ అనడానికి. ఓకే, నో ప్రాబ్లం. ఈ విధంగా మీరు అక్కడ కూడా 11 వచ్చాయా మన అన్నకి? నమస్కారం ప్రజలారంట. వేరే 11 వచ్చాయో 9 వచ్చాయో, ఇప్పుడు 11 అయింది. ఇప్పుడు 11తో ఏం పని అయిపోయింది కదా కథ అంతా. రణి పాసుకోవాలరా ఈ విధంగా. సరే, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా చాలా మచ్చుగా ఉన్నాయి. మరి వీడియో కింద కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా అన్న తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ మన అన్నను ఖచ్చితంగా మనం ఏదో ఒక దేశానికి అధ్యక్షుడిగా చేసేసినామంటే మరి ఆయన అధికారులతో నిత్యం ఇంట్లో కూర్చొని సమీక్షలు పెట్టి మరి ఎక్కడెక్కడ ఆదాయ మార్గాలు ఉన్నాయి, ఏ మార్గాల్లో పోతే మనకు ఆదాయం వచ్చాదని ఆ ఆలోచనతోనే ఉంటాడు మన అన్నని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మనోడికి కావాల్సింది కూడా అదే నేను తెలియజేసుకుంటూ, ఈ వీడియో కింద కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీ యొక్క ఆలోచన ఏ విధంగా ఉండాలి అంటే, నేనంటే ప్రధాని చేద్దాం, అక్కడ ఇప్పుడు పరిస్థితులు బాగలేవు, మనోడైతే దానికి బాగా ఆప్టు, మనోడైతే బాగా ఇది చేస్తాడని నేను అంటాం. మీరు కూడా ఖచ్చితంగా మన అన్న అయితేనే సూట్ అవుతాడు అని చెప్పి కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం.